నాకు ఉత్తరం ఉంది. నేను నీ భక్తులను నా ప్రాణము కాపాడాను. నా దేవా, నేను నమ్ముకొని ఉన్న ఈ సేవకుని రక్షించు. ప్రభువా, దిగులుగా నీకు మొదలుపెట్టుచున్నాను అని కలనట్లు. ప్రభువా, నా ప్రాణము నీ వైపు ఎత్తుచున్నాను. ఈ సేవకుని ప్రాణము సంతోషింపజేయండి. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు ఉన్నవాడు. నీకు మొదలుపెట్టు వారందరి ఎడల కృపాతిశయం ఉన్నవాడు. దేవ నా ప్రభ నా తండ్రి అది మంది కలిసి నా ప్రభ నా తండ్రి అలాగే సంగతి నా ప్రభ నా తండ్రి పెట్టుకున్నాను. పిల్లలు పెట్టి ఎంత స్థితిలో తండ్రి మరి మా ప్రభ వాళ్ళ తండ్రి నా ప్రభ అక్కడ ఎక్కడున్నా నన్ను చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేక రీతిలో ఒకసారి ఆశించని జీవితం మా ప్రభావం దేవ మేమైతే ఎంతగానో అనుభవించడానికి చాలా ఆశపడుతున్నాను. దేవ అన్నకు జ్ఞానం దర్శనం ఏది మంచి ఈ కుటుంబంలో చేయలేదు. కనీసం కుమార్తె విషయంలోనైనా అన్న చర్య తీసుకోవడానికి జ్ఞానం కలగలేదు. అన్నకు మారు మనసు దయచేయండి. ఎక్కడో అనవసరమైన విధానంలో నా ప్రభనాథని చర్చ కట్టడం ముఖ్యమే, కానీ దేవ నా ప్రభనాథని ముందు ఇంటి వారిని సరిదిద్దుకోమని మీరే చెప్పారు సార్. అంటే దేవ ఎప్పటికైనా అన్నకు చేసి కుమార్తె విషయంలో నా తండ్రికి తీసుకోవడానికి జ్ఞానం కలగచ్చేయండి. దేవ పక్కన బట్టి మీకు మొదటిసారి ప్రార్థిస్తాను. పక్కకు అన్నకు ఏకాత్మ ఏకమని లేకపోవడం మధ్యన అపోహలు వేసినంలో గర్తించమని ప్రార్థిస్తాను. వాళ్ళు ప్రభా ఇంకొక వ్యక్తి అయితే అన్నాను క్షమించాలి, కానీ అసలు ఇచ్చిన మంచి మనసుని బట్టే నేను తెలంగాణలో కొంత రాకపోతే చేస్తున్నారు. ఇంటి నుంచి భోజనం పంపిస్తున్నారు కదా, ఆ విషయం విని నీకు ఎంతగా సూచిస్తున్నాను. అన్న కూడా కృతజ్ఞత కలిగి ఉండటానికి నీకు దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. అలాగే నేను డెంటల్ హాస్పిటల్లో మళ్ళీ ఎంత ఉన్నత స్థాయిలో వచ్చాను. ఒక మంచి సీనియర్ డాక్టర్గా అనేకులు మనల్ని పొందేబెట్టగా దేవ ఆమెను బట్టి ఆ యొక్క హాస్పిటల్ని ఆశ్రయించడం కాక అక్కడ పనిచేసే పని కూడా అందరికీ ఆశ్రయించాను. నేను ఒకసారి ఎన్నప్పుడు దయచమై ముఖ్యంగా రాకుండా పాపకు ఇచ్చిన ఆరోగ్యం బట్టి ఇంక ఎప్పుడు అది రాకుండా మీరే దేవ చిన్న బిడ్డకు మీరు ఇచ్చిన నమ్మకం ఎంత మీకు నా ప్రేమ మళ్ళీ ఆమె నామపేట చేసిన ప్రతి దానికి మీరు ప్రతిఫలం దయచేసి వేస్తున్నా ప్రార్థిస్తున్నాం. ఆమె బట్టి ప్రశస్తమైన మీ సన్నిధానములకు వధింపబడిన గొర్రెపిల్ల రక్తానికి ఎంత స్తుతించినా కూడా తక్కువే. చదవన లేఖన భాగం మాత్రమే కీర్తన 32 ఆశీర్వదించి విరిచి మా అందరి జీవితాలు మీరు ఫలించమని ప్రార్థిస్తున్నాం.
దేవ యొక్క నా తండ్రి దేవ జూన్ మాసంలో మొదటి మంగళవారం దినమున నా ప్రభ నా తండ్రి మీరు సన్నిధి కాంతి నా తండ్రి బిడ్డకు మీరు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. ప్రార్థన శక్తి నా ప్రభ నా తండ్రి ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకు దయచేయండి తండ్రి. దేవ పునరుద్ధాన శక్తి ప్రతి బిడ్డకు మీరు దయచేయని ప్రార్థిస్తున్నాం. దేవ పరిశుద్ధాత్మ శక్తి ప్రతి బిడ్డకు మీరు దయచేయండి. వాక్యం శక్తి ప్రతి బిడ్డకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవ మేమందరం మీ యందు ఏకమై ఉన్నాం ప్రభావ. అందరిని బట్టి మేము స్తుతిస్తున్నాం. వాక్యంలో వాక్శక్తితో మీరు మార్చి వాక్యం బయలు వెళ్తున్నప్పుడే ఆత్మీయ మానసిక శారీరక రుగ్మత నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం. నమ్మదగిన దేవ మగ్ధులైన ఆంటీ వారి యొక్క కుటుంబాన్ని, సరోజ టీచర్ వారి కుటుంబాన్ని, డాక్టర్ భావన కుటుంబాన్ని నా తండ్రి, సోదరి మా ప్రభ నా తండ్రి, మరి నా తండ్రి విజయలక్ష్మి నా ప్రభ, వరలక్ష్మి రెడ్డి వారి యొక్క కుటుంబాన్ని నా తండ్రి, కృష్ణారెడ్డి కుటుంబాన్ని నా తండ్రి, లక్ష్మి కుటుంబాన్ని నా ప్రభ నా తండ్రి ప్రార్థించమని చెప్పిన ప్రతి ఒక్కరిని మేము కరుణాపీఠంలో ఎత్తుపడుతున్నాం. వెలాడే చిరు శక్తులు ఏ స్థానంలో గద్దించి పాత్రలో బంధించమని ప్రార్థిస్తున్నాం. దేవా ఈ కుటుంబంలో నెమ్మది సమాధానం కలుగజేదు కాక. ప్రత్యేకంగా దేవకృపం వంటి నా ప్రభ నా తండ్రి హాస్పిటల్లో ఉంటుండగా నా తండ్రి ఆమె ఆపరేషన్ మీరే సక్సెస్ చేయమని ప్రార్థిస్తున్నాం. రాసు వాళ్ళ బంధువుల అమ్మాయి కూడా నీ నామంలో నీ రక్తంలో పూర్ణ స్వస్థ మీరు ఇస్తున్నారు. అందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా ఈ సమయం అంతా ఆపరేషన్ థియేటర్ ఉన్న ప్రతి బిడ్డ ఆపరేషన్ సక్సెస్ అవును కాక. దురాత్మల సమయం వేస్తున్నాం లయపరచమని ప్రార్థిస్తున్నాం. చీకటి శక్తులు వేస్తున్నాం లయపరచమని ప్రార్థిస్తున్నాం. దేవా కుటుంబంలో ఉన్న అల్లజడి కలవరాలు వేస్తున్నాం లయపరచమని ప్రార్థిస్తున్నాం. మీరు సమాధానం కర్త, అల్లరికి కర్త కాదు ప్రభా. దేవరాత్రి కీడు చేయటం మాని మేలు చేయమని మీరు సెలవిచ్చారు. మేలు చేయ విధానంలో ప్రతి బిడ్డ ఉండటానికి మీ కృపా దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా నీలో మేమందరం కూడా సమానమే మా ప్రభా. స్తోత్రం. రాజులైన యాజకుల్లో మమ్మల్ని చేర్చాలని మీరు కార్యమే ప్రశస్తమైన రక్తం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా మీ రక్తంతో ప్రతి బిడ్డను మరింతసారి నా ప్రభా కడుగండి, శుద్ధి చేయండి. మీ నామంలో మీ రక్తంలో సీలు వేయమని ప్రార్థిస్తున్నాం. మీ ముఖకాంతి ప్రకాశింపచేయమని ప్రార్థిస్తున్నాం. మీ నెమ్మది కాపుదల దయచేది కాక. ఈ రోజు ఎంతమంది వెడ్డింగ్ డే, బర్త్డే, హౌస్ డెడికేషన్ నా ప్రభా దేవ కుటుంబ ఫ్యామిలీ మా తండ్రి దేవ ఆశీర్వాద కుటుంబంలో ఎక్కడైతే నా తండ్రి నీ నామం పేట నా ప్రభా ఇలాగ నా తండ్రి ఇద్దరు లేక ముగ్గురు కూడా అక్కడ నేను ఉంటానన్నారు. మీరుండి ప్రతి బిడ్డ మీరు ఆశీర్వించమని ప్రార్థిస్తున్నాం. మనుష్యాత్మ అపవిత్రాత్మ ఇస్తున్న ప్రతి విషయంలో జ్ఞానంతో వివేకం మర్చిపోయాము అనే స్థితి రాకుండా శాశ్వతంగా సమాప్తించారు. అయ్యా ఏ విషయంలో మాకు ఇంపార్టెంట్ జ్ఞాపకించుకోవడానికి జ్ఞాపశక్తిగా ఇచ్చింది. యోసేపుకి ఇచ్చిన వేదం కలిగిన ఆత్మను ఇచ్చింది. దానికి ఇచ్చిన శ్రేష్టమైన కుటుంబాన్ని వచ్చింది. వెనకల చెవి గ్రహించగల మనసు మాకు వచ్చింది. వాక్యాన్ని జీవించడానికి మరి యొక్క మనలందరికీ నామరక్తము గుర్తించుకొని గద్దించి శిక్షించి సరిచేసి స్థిరపరిచి బలపరిచి ప్రభావం మంచి మన సాక్షిగా సాక్ష్యం పెట్టుకోవడానికి ఏ స్థితిలో నుంచి లేవనైనా స్థితిని మర్చిపోకుండా వీళ్ళు మర్చిపోకుండా నమ్మకంగా మాదిరికరంగా ఆశీర్వాదకరంగా ఉండడానికి సాక్షి మరి యొక్క వారి పరిశుద్ధమైన పవిత్రమైన వాక్యంతో నన్ను మమ్మల్ని అందరినీ కలిగి శుద్ధి చేసి అయ్యా చక్కగా నిలబెట్టమని మమ్మల్ని బట్టి మా కుటుంబాన్ని పిల్లల్ని ప్రతి ఒక్కరిని కూడా మీరు మార్చుకునే విధంగా మేము ఉండడానికి ప్రతి విషయంలో గద్దించి ప్రభు మీ వశంలో తీసుకొని ప్రభు మీ నామల రక్తంలో ప్రభు మీరు మీ బిడ్డలని ప్రభు మాదిరికరంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డాసుతో మీరు తీర్చుకుని మీ నామ రక్తంలో ఉంచుకుని రజనేశ్వరం బడికి వేడుకొని కొనుక్కొని ఉంటున్నాం. మొట్టమొదటి దేవాదేవుడికి లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నాను. నాకు ఇచ్చిన అవకాశం బట్టి అక్కడ వందనాలు. నేను ఆల్రెడీ క్షమాపణ అడిగినాను దేవుడిని, అక్కడ కూడా సారీ అడుగుతున్నాను. ఎంత ట్రై చేసినాను 7కి రావడానికి, అప్పుడే చిన్నోడు ఏడుపు స్టార్ట్ చేసి నాకు భయం అవుతుంది. ఏంది దేవుడా నేను ఇప్పుడన్నా ఈ దగ్గరుండి కూడా నేను 7కి పోలేకపోతున్నాను అని పంపి దేవుడు అంటే చాలా ఏడుపు ఇబ్బంది బాధేసింది. ప్రభావాలు నన్ను క్షమించి నేను లేటుగా పోతున్నాను వచ్చేసి. కీర్తనలు 32 చదువుకున్నాం కదా, 7వ వచనం. నా దాగు చోటు మీదే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించగలవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించగలవు. నా దాగు చోటు నీవే. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మాకు తోడై ఉండకపోతే, మమ్మల్ని కనికరపడకపోతే, మమ్మల్ని చూడకపోతే మాకు స్థితి లేదు. మేము ఒకప్పుడు అసలు ఎట్లాంటి స్థితి అంటే నేను ఏం చెప్పలేము ఆ స్థితిని. అయితే
ఈ ఎట్లా దాగు చోటు దేవుడు అంటే మే మాసంలో వారానికి ఒకసారి వచ్చినాను. ఏమైందంటే సడన్గా ఈ ఒక వారం నేను పోలేదన్నమాట. ఊరికి వెళ్దామని ఎందుకో అది నేను అనుకోకుండా చేసినాను, ఏమో నాకు అర్థం కాలేదు. చర్చికి పోయినా, ఊరికి తీసుకెళ్తాడు నన్ను అని. మళ్ళీ ఈయన ఫస్ట్ సెషన్కి వెళ్తాడు, నేను కూడా ఫస్ట్ సెషన్కి వెళ్ళాలని చర్చికి పోయినాను. ఫస్ట్ సెషన్లో ఉంటే వచ్చిన తర్వాత ఊరికి వెళ్ళాము. ఎక్కడికి పోతాము అని అన్నాడు. అవునులే ప్రభా, నాకు బాగా బుద్ధి వచ్చిందిలే, అక్క దగ్గరకు పోవాల్సిన దాన్ని అనవసరంగా ఇక్కడికి వచ్చి తిట్లు తిన్నాను అని ఆ మే నెల వారం వచ్చినందుకు నాకు ఎంత బాధ అంటే చెప్పలేనంత బాధ. ఒకటే బాధ, మా పిల్లల బాధ, మా అమ్మ బాధ, ఇద్దరు నా మీదనే. ఏం మాట్లాడాలో అర్థమైతలేదు, ఏం చెప్పాలో అర్థమైతలేదు. భయంకరమైన బాధ, మాటలు, కోపము మా ముగ్గురికి ఇవే రిపీట్ అవుతున్నాయి. ఇద్దరు పిల్లలు పోతే నేను పోతే మా అమ్మ పోతే మా చెల్లెలు. నాకు ఏం అర్థమైతలేదు సార్. అసలు దేవుడు నాకు చెప్పినారు, నువ్వు సోమవారం పోవని. నేనే పోకుండా అనవసరంగా తప్పు చేసిన, సండే పోయినా దేవుడు అని తప్పు చేసినాను. ఇంకా నేను భరించలేను, ఆ శ్రమ భరించలేను. అది నాకైతే నా ప్రాణం కళ్ళడిల్లిపోయింది. ఇంత చేయలేపురబ్బా, అనవసరంగా సమాసానికి బొమ్మన్నావు, చర్చకు వచ్చిన ఇంకా ఎక్కువైంది నాకు బాధ. మామూలుగా ఉన్న దానికంటే ఆ వారానికి అయితే ఇంకా భయంకరమైన బాధ. నాకు గుర్తు చేసినాను, నువ్వు అక్క దగ్గరికి పోమంటే అని. నేను తప్పు చేసినాను ప్రభా, వద్దు నాయన, చర్చికి ఫస్ట్ సెషన్కి పోను, లేట్ అయినా పర్లేదు, అక్క నన్ను వాక్యం విన్నాను కన్నా రండమ్మా అని ఎవరికో చెప్పింది. నేను అది విన్నా. లేట్ అయినా పర్లేదు వాక్యం అని. సర్లే ప్రభా, లేట్ అయినా పర్లేదు, నేను వాక్యం కోసం అన్న విని ఎవరికి చెప్పకుండా అయినా సరే ఆమె ననక ముందు నేను పోతలే ప్రభా అనుకొని వచ్చిన. ఎప్పుడైతే వచ్చినానో సండే మండే నాకు ఆ బాధ, వేదన, రోదన, గొడవ, ఇరుగు, ఇబ్బంది, ఆ నెల మొత్తం భరించలేని బాధ ఎక్కడికైతే వచ్చినానో నేను అడగక ముందే పోయింది చూడు. మా అమ్మ నోరు మూసుకోదు, మా పిల్లలు నోరు మూసుకున్నాను, నేను నోరు మూసుకున్నాను, మా చెల్లెలు నోరు మూసుకున్నాను. ఏంది దేవుడా, నేను వారం వచ్చిన దాన్ని బట్టి నేను ఎలాంటే ఇంత గొడవ, ఇంత శోధన. నాకు బాగా బుద్ధి చెప్పినావులే, రమ్మంటే నువ్వు మండే వచ్చలేవు కదా అని అంత బాధపడినాను. నన్ను క్షమించు ప్రభా, కనీసం మెసేజ్ దానికైనా నేను వస్తాను, కానీ సమయానికి రావడానికి ప్రయత్నం చేస్తాను అనుకున్నాను. అయితే దేవుడు ఎంత దాగు చోటుగా ఉన్నాడంటే నేను చెప్పలేను ఆ బాధని. ఇంకా ఎవ్వరు తల్లికి మించి, తండ్రికి మించి నా గురువు, నా దైవం దేవుడే అన్నంత ఆదుకున్నా నన్ను. నా ఒక్కదాన్ని బట్టే నేను ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి నేను ప్రేయర్ కూడా చేసుకోలేదు. నేను ఎందుకు ప్రభా ఇట్లా ఉంది మా ఇంట్లో పరిస్థితి అని ఊరికే మెసేజ్ ఇన్నాను. నేను బాధ అయితే వస్తుందని నేను ప్రేయర్ చేసుకోలేదు, అసలు నోటికి రావట్లేదు. నేను తప్పు చేసినా కదా ప్రేయర్ సహవాసానికి పొమ్మంటే రానందుకని ఇంకా మౌనంగా లోపల బాధపడుతుంటే అక్క మెసేజ్ విన్నాక ఇంకా మెసేజ్ అయిపోయిందని వచ్చి చూసినాను. లేదా మా ఇంట్లో ఫస్ట్ నేను ప్రేయర్కి వచ్చినప్పుడు సమయం ఇచ్చిన నెమ్మది అట్ట వచ్చేసింది. ఆ నెమ్మది, ఆ సమాధానం, ఆ ప్రేమ, ఆ ఓపిక మాకు అందరికీ వచ్చేసినాయి. ఎక్కడ లేని సంతోషం, ఎక్కడ లేని సమాధానం, ఎక్కడ లేని ఓపిక. పిల్లలు నోరు వస్తున్నారు, మాకు నెమ్మది, సమాధానం. ఏది దేవుడా ఇంత అద్భుతం చేస్తామనుకోలేదు. నేను సహవాసం మీకు కొట్టినందుకు నీ మాట వినలేదు కదా, నేను చాలా బాగా తొందరపడి లేట్ వచ్చినా పర్లేదు, దేవుడికి క్షమాపణ అడగండి, వాక్యం అన్న ఇనిపోండి. అంత బాధ ఉంటుందని చెప్తున్నాను. పిల్లల నుంచి భర్త దూరం ఉన్నాడు కాబట్టి సరిపోయింది. ఎప్పుడైనా మనకు తెలియదు, కానీ దేవుడైతే తప్పించినాడు. అంటే అంత నెమ్మది, అంత సమాధానం, ఎంత శోధన అంటే విజృంభించింది అన్నమాట పిల్లల విషయంలో, నా విషయంలో. అంతే దేవుడు నాకు బాగా దాగు చోటుగా ఇక్కడికి వచ్చినందుకే నేను ప్రేయర్ కూడా చేయలేదు. మా పరిస్థితి ఇట్లా ఉంది ప్రభు, నేను ఇంత పెద్ద తప్పు చేసినా అది ఒక్కటి కోరుకున్నాను, వాక్యం విని వెళ్ళిపోయినాను, సమస్తం సమాప్తి చేసినాడు. అది దేవుడు నాకు దాగు చోటుగా ఉన్నాడు. ఆ శ్రమ అంటే నేను చెప్పుకోలేని శ్రమ. దేవుడు ఆ శ్రమ నుంచి నన్ను రక్షించినాడు. ఆదికాండము 16:7 ఆదికాండము 16:7 మనకు తెలుసు. అక్కడ ఎవరున్నారు? హాగరు కదా. ఆమె శూరు అరణ్య మార్గంలో పోతా ఉంది. అయితే దేవదూత మాట్లాడినాడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, మరి ఎందుకు వచ్చినావు షారాయ్ దగ్గర నుంచి అని. అయితే మళ్ళీ బొమ్మన్నాడు. అయితే ఆమె పరిస్థితి ఏమి? తన కుమారుడు తాను ఇద్దరు
ఒంటరిగా ఉన్నారు. అక్కడ వాటర్ లేవు. అయితే పరిస్థితి ఏమి? కుమారుణ్ణి చూసుకోలేదు, ఆమె చూసుకోలేదు. ఇద్దరు ఆ అరణ్యంలో శ్రమ పడినారన్నమాట వాటర్ కోసం. అయితే దేవుడు ఏమన్నాడు? రక్షిస్తాను, నువ్వు బాధపడుతున్నావు కాబట్టి నీ కుమారుని రక్షిస్తాను, నిన్ను రక్షిస్తాను. ఆ రక్షించడము, ఆ శ్రమ, దేవుడు అక్కడ ఆమెకు తోడుగా ఉన్నాడు, ఆమె దాగు చోటుగా ఉన్నాడు. కాబట్టి నన్ను చూచిన దేవుడు యెహోవా యిరని దేవుడికి అక్కడ ఆమె పేరు పెట్టుకుంది. అంటే స్త్రీ అయినా పురుషుడైనా పిల్లలైనా ఎవరైనా ఫస్ట్ తల్లికి ప్రాధాన్యత ఉంది. తల్లి ఒక పాత్రని పోషిస్తుంది. దేవుడు స్త్రీ గర్భంలో నుంచి వచ్చినాడు కదా. అయితే దేవుడు అద్భుతంగా స్త్రీలను అందరినీ వాడుకున్నాడు, ఎవరిని ఎక్కడ వదిలిపెట్టలేదు. చివరికి రాజునైనా దేవుడే వాడుకున్నాడు, సమర స్త్రీలను కూడా దేవుడే వాడుకున్నాడు. అయితే ఏమి అంటే తెలుసుకునేది ఎంత తెలుసుకున్నామో దాన్ని ఎట్లా జ్ఞాపకం చేసుకొని ఎట్లా ఫాలో అవుతున్నాము, ఈ వాక్యానుసారంగా ఇక్కడ ఏం వింటున్నాము, వినేది ఎంతవరకు మనం పెట్టుకుంటున్నాము, ఎంతవరకు ఇక్కడ సమయం గడుపుతున్నాము అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఆమె బాధ, నా కుమారుడు నా స్థితి ఏంటి దేవుడా అన్నప్పుడు, శ్రమలో నిన్ను రక్షిస్తాను, నీ మొర నేను విన్నాను అని చెప్తాడనమాట. అంటే ఆ స్త్రీకి ఒకటి దేవుడు ధైర్యం, ఒక మాట విడుదల చేసినాడు. మనకి ఎన్ని మాటలు వినిపిస్తున్నాయి కదా, ఇంట్లో సెల్ చూస్తాము, టీవీ చూస్తాము. మేము టీవీ చూడము, సెల్లులోనే వాక్యం పెట్టుకుంటాము, అంతే. ఆపేసుకుందాం టీవీ, ఆపేసుకుందాం సెల్లులోనే మా వాక్యాలు కూడా అక్క పంపించినవి, ఇంకా ఎవరైనా ఏవైనా పంపిస్తే ఇంపార్టెంట్వి చూస్తాము, మెసేజ్లు వింటాము. మా పిల్లలకు కూడా అప్పుడు చూపిస్తుంటాం, కానీ ఇప్పుడు చూపించడం ఆపేసుకున్నాము దేవుడి దయ వల్ల. అయితే ప్రేయర్ చేయండి, వాక్యం పలకండి అని పిలుచుకొని వాక్యం పలికియడము, పాటలు పాడుతుంటే ఆ పాప నాతో పాటు క్లాప్స్ ముగ్గురం కొట్టుకొని, మా అమ్మ మా చెల్లెలు రారు, వాళ్ళని పిలవను, వాళ్ళు ఏదో ఒక పని ఉందంటారు, మేము ముగ్గురమే ప్రేయర్ చేసుకుంటాము, మేము ముగ్గురమే క్లాప్స్ కొట్టుకొని పాటలు పాడుకొని చేసుకుంటాం. ఒక్కోసారి నాకు ఫేరీ సహకరించాడు, చిన్నోడు సహకరిస్తాడు, ఒకసారి చిన్నోడు ఒకసారి ఫేరీ సహకరిస్తాడు, ఒకసారి ఇద్దరు సహకరించారు. నాకు ఏడుపు వస్తుంది, ఏంటి దేవుడా, చిన్న పిల్లలు కూడా నాకు రారు, నాకు ముందే వాళ్ళని సిద్ధపరచన్నప్పుడు నేను ఇక్కడికి వచ్చినాక ఆ పిల్లలు కూడా నా దగ్గర రావడం దూరమైనారు. మా చెల్లి దగ్గరకు పోతుంది, ఇక్కడ ప్రేయర్ వినిపోయినా కదా, నేను చెప్పకుండా నా దగ్గరకు వచ్చి కూర్చుంటున్నారు. నేను పలకండి అనక ముందు వాక్యము స్టార్ట్ చేస్తుంటే వాళ్ళే పలుకుతున్నారు. నేను ఎంత పోగొట్టుకున్నా కదా, నాకు కొంచెం కూడా లేదు కదా దేవుడా అనిపించింది. ఇన్ని మెలులు చేసుకొని అనవసరంగా పోగొట్టుకుని ఇప్పుడు చూడు దేవుడు నేను అడగకపోయినా కూడా వాక్యాలు పలికిస్తున్నాడు, ప్రేయర్కి సిద్ధం చేస్తున్నాడు, వంటకి సిద్ధం చేస్తున్నాడు, సహకరించడానికి సిద్ధం చేస్తున్నాడు. ఎన్ని అంటే నేను ఏమి చేసుకోలేనివన్నీ మే నెలలో ఏవైతే కోల్పోయినానో అన్నీ తిరిగి నాకు, నా పిల్లలకి, భాగస్వామికి అన్నీ సమకూరుస్తూ నడిపించాడు. అయితే తర్వాత ఈ స్త్రీ జీవితంలో తల్లడిల్లిపోయింది. కానీ ఏ స్త్రీ అయితే బాధపడిందో ఆ స్త్రీ ద్వారానే దేవుడు అద్భుత రీతిగా వాక్యాన్ని ప్రకటించడానికి సిద్ధం చేస్తున్నాడు. అయితే వాక్యంలో ఏముందంటే, స్త్రీ తన గర్భమందు పుట్టిన చంటి బిడ్డనైనా మరచును కానీ నేను మరవను అని అంటాడు. అంటే దేవుడు కొన్నిసార్లు మనకి బుద్ధి చెప్పడానికి కూడా తీసుకొచ్చినాడేమో నాకు అనిపించింది. లేకుంటే ఇంత తప్పు చేసుకొని ఇంత భయంకరమైన శోధనని తెచ్చుకుంటుంది అనుకోలేదు. అయితే ఏమి చేసినా కూడా నాకు దేవుడు మంచి చేస్తాడనే నాకు నమ్మకం. నాకు ఏది వద్దు దేవుడా, ఈ సహవాసంలో దూరం ఉన్నా కూడా నేను దగ్గరికి రావాలా, నేను కంటిన్యూ కావాలా, ఇక్కడ కంటిన్యూ కావాలని ఆశపడుతున్నాను. నాకు ఏది వద్దు, ఇక్కడ కంటిన్యూ అయితే నాకేం కావాలో నువ్వు నాకు అన్ని ఇస్తానో నాకు నమ్మకం ఏర్పడింది అంతే. తర్వాత మార్కు సువార్త మనకి అధ్యాయం కూడా తెలుసు. మార్కు సువార్త 5:25 కదా. అక్కడ ఎవరున్నారు? రక్తస్రావ స్త్రీ కదా. అయితే ఆ స్త్రీ కూడా ఎట్లా బాధపడింది కదా, మొత్తం వ్యయం అంతా ఖర్చు పెట్టిందని ఉన్నారు వాక్యంలో. అంటే ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా, ఎంత బంగారం ఖర్చు పెట్టినా, ఏమి చేసినా ఇంత మంచి వాక్యం వినలేము, ఇంత మంచి సహవాసం నాకు తెలిసి ఎవరికన్నా ఉందో లేదో నాకు తెలియదు. కానీ నాకైతే పెద్ద బంగారం లాంటి సహవాసం. నాకు ఆస్తి ఉన్నా లేకపోయినా నాకైతే ఒకసారి నాకు ఎవ్వరు అవసరం లేదు ప్రభా, ఇది ఒక్కటి ఉంటే చాలు అనిపిస్తుంది కొన్నిసార్లు. ఏముంది ప్రభా లోకంలో, ఏమి లేదు, ఏది శాశ్వతం కాదు,
ఏది మా వెంట రాదు కదా ప్రభువా. అంటే ఇక్కడికి వచ్చిన నెమ్మది, ఇక్కడ చేసిన ప్రార్థన, ఇక్కడ పొందిన ఓదార్పు, ప్రేమ ఎక్కడ దొరకవులే ప్రభు అనిపించింది నాకు. ఎక్కడ దొరకవు, ఎక్కడ కూడా నేను చూడలేదు అనిపించింది. అయితే ఆ స్త్రీ ఎంత బాధపడుతుంది కదా. అందరు జన సమూహం అంతా యేసయ్య ముందున్నాడు, వెనకాల వీరున్నాడు. నేను కొంచెం తాకితే చాలు, దాగి 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 కదా కొంచెం వర్షం చెంది ముట్టుకుంటే చాలు. నా దాగు చోటు ఈయననే, నేను కొంచెం వర్షం చెంది ముట్టుకుంటే చాలు. ముట్టుకుంది కదా, సంపూర్ణమైన విడుదల పొందింది. నేను కూడా సంపూర్ణమైన విడుదల పొందుకున్న ఆ సమస్త బాధ, నిలబడిన బాధ, వేదన, రోదన సంపూర్ణమైన విడుదలైంది. ఇంకా మా జీవితంలో నువ్వు ఎవరు ఏమి చిచ్చు పెట్టడానికి కూడా వీలేదు, అట్లా కంచె వేసినారనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత. అందుకే పిల్లలు కూడా ఎవరినో ఒకరు తీసుకురావాలని ఆశపడుతున్నాను. మీరు కూడా ట్రై చేయాలి. అయితే అంత అద్భుతంగా చేసిన దేవుడు వాళ్ళ జీవితంలో, ఈ స్త్రీ జీవితంలో కూడా చేసినాడు. నిన్న అక్క కూడా దృఢమైన విశ్వాసం అని చెప్పింది. అక్కడ కూడా వాళ్ళకి శ్రమ వచ్చింది. అయితే శ్రమ వచ్చినప్పుడు ఏమన్నారు వాళ్ళు? విశ్వాసంలో దృఢపరచి, అంటే దృఢపరచిన విశ్వాసంలో శ్రమ ముందుంది కాబట్టి ఏం చేసినాడు దేవుడు? వారికి విశ్వాసంలో దృఢపరిచినాడు. అంటే శ్రమ చిన్న వస్తాయి, పెద్ద వస్తాయి, ఎప్పుడు చెప్పుకోలేని వస్తాయి, ఎప్పుడు జయించలేని శ్రమలు కూడా వస్తాయి. అసలు నేను అనుకోలేదు ఈ శ్రమ అనుకునే పరిస్థితి కూడా వస్తుంది. ఎప్పుడు ఏమవుతుందో కూడా తెలియదు కదా. ఇప్పుడు ఒక్క సెకండ్, ఒక్క నిమిషం ఉన్న సంతోషము ఇంకొక సెకండ్ ఉండదు. అటువంటి భయంకరమైన పరిస్థితి. అటు దేవుడు మా అమ్మ నోరు ముప్పించినాడు, నా నోరు ముప్పించినాడు. మా అక్క వచ్చింది, మా అక్క నేను పెళ్ళికని వచ్చినాము. ఇక్కడికి రావాలని ఇద్దరం ఆశపడినాము. సడన్గా పిల్లల నుంచి రాకుండా ఆపేసినాము. మా అక్క కూడా వచ్చి బాధపడిపోయింది, మా అమ్మ తిప్పింది. ఇద్దరము ప్రేరుకు వద్దాం అనుకొని ఎగ్గొట్టాం కదా ప్రభు. ఇప్పుడు ఇద్దరికి ఇదే శిక్ష అని మా అక్క బాధపడుకుంటూ పోయింది. ఇప్పుడు మా అక్క గుర్తు చేసుకోవాలి, సహవాసానికి వస్తానని చెప్పి ఇద్దరం వస్తామని చెప్పి ఇద్దరం ఎగ్గుద్దందుకు నాకు శిక్ష పడింది. నేను వచ్చినాను. ఇప్పుడు మా అక్క కూడా రావాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే దేవుడు మళ్ళీ వాళ్ళ భర్తతో తిట్టిపించుకొని బాధపడింది కాబట్టి మళ్ళీ రావాలా సెకండ్ సాటర్డే అని మేము ఆశపడుతున్నాను. దేవుడు బ్యాగ్ తీసుకొని పోకుండా ఇక్కడే పెట్టించినాడు. అందుకే సెకండ్ సాటర్డే రావాలా, మా అక్కకు రావాలని నేను ఆశపడుతున్నాను. బాగా తీసుకుపోకుండా చేసినాను. దేవుడు బ్యాగ్ కోసమన్నా వస్తుంది. పెద్ద లగేజ్ బ్యాగ్ ఇక్కడే పెట్టింది, మా బావ తీసుకుపోలేదు. దేవుడు మా అక్క రావాలా సెకండ్ సాటర్డే కన్నా మేము ఎదుగుతాం కదా, ఇక్కడికి రావాలా, మళ్ళీ మా అక్క బలపడాలా, మా బావ బలపడాలా, వాళ్ళ ఆయన కూడా మారాలని నేను ఆశపడుతున్నా. దేవుడు మంచి పని చేశాను అనిపించింది. అయితే దేవుడు మనల్ని శ్రమలో నుంచి తప్పించినప్పుడు మనం ఏం చేస్తామంటే విమోచన గానములతో నీవు నన్ను ఆవరించేదావు. దేవుడు ఎప్పుడైతే ఆయన నా దాగుచోటు ఆయనే పాట ఉంది కదా, ఓ సన్న పాట, ఆరణ్య యాత్రలోన నా దాగుచోటు నీవి అని ఆ పాట ఉంది కదా. అంటే ఎట్లా దేవుడు అరణ్య పరిస్థితి అయినా సరే, సంతోష పరిస్థితి అయినా, దుఃఖమైన ఏదైనా, ఎక్కడున్నా, బయట ఉన్నా, లోపలున్నా దేవుడే మనల్ని చూసేది కదా. అయితే అప్పుడు ఇవన్నీ నుంచి తప్పించినప్పుడు మన మైండ్ ఎక్కడికి వస్తుందంటే దేవుడి దగ్గరికే వస్తుంది కదా. ఇవందటికి సమాప్తి చేసిన దేవుడు అంటే దేవుడిని. మనం ఏం చేస్తాము అంటే దేవుడా మాకు ఇంత సమాధానం ఇచ్చినాడు, ఇంత నెమ్మది ఇచ్చినాడు, అందుకు వేణువులుగా స్థుతులు స్తోత్రాలు ఏం చేస్తాము, సంతోషంతో స్థుతి చెల్లిస్తాము, పాటలు పాడతాము, ఆనందిస్తాము, వేరే వాళ్ళతో షేర్. అక్క ఇక్కడ చెప్పినవి ఉన్నాయి కదా, నేను రాలేదు కదా, కానీ ఏం చేశానంటే మీరు వేరే వాళ్ళకి షేర్ చేస్తే అది ఫలిస్తుంది అన్నాను. అక్కడ మా అక్క వాళ్ళ కూతురు ఉన్నారు, రారు ఇక్కడికి అని అక్క చెప్పినవే అక్కడ షేర్ చేసి వచ్చినాను. ఒక 3-4 సార్లు పోయి వాళ్ళ ఇంటికి ఇట్లుండాలా మీరు వినేది ఎంతవరకు షేర్ చేసినారు అని ఉందన్నమాట. అందుకు నేను వాళ్ళకి షేర్ చేసి వాళ్ళ దగ్గర ప్రేయర్ చేసుకొని పరిస్థితులు ఇట్లుంటాయి, పెళ్ళి కాకపోతే ఎట్లా, పెళ్ళి అయితే ఎట్లుంటాయి అని వాక్యంతోనే నా ఎగ్జాంపులే. ఇప్పుడు ఎవరికి ఎగ్జాంపుల్ చెప్పలేదు. నా పరిస్థితి ఇట్లా ఉంది, మేము ఇట్లా వచ్చినాము అని అన్ని ఎగ్జాంపుల్ చెప్పి అక్క చెప్పిన వాక్యాలు రెఫరెన్స్ చెప్పి ప్రేయర్ చేసుకొని ఒక 4-5 సార్లు పోయింటా. అట్లా బలపరుచుకున్నాము, నేను బలపడినాను. అయితే ఎప్పుడైతే మనము ఈ పరిస్థితుల నుంచి బాధపడి విడుదల పొందుతామో అప్పుడు మనకి సంతోషం అనేది వస్తుంది. సంతోషంలో ఏం చేస్తాం, చాలే ప్రభు నాకు ఈ సంతోషము అని
ఊరికే ఉంటామా? పాస్ అయితేనే ఒక సమస్య తీరిపోతేనే నా సమస్య తీర్చినాడంటాం. పాస్ అయితే స్వీట్ పంచుకుంటాం, బాబు పుడితే స్వీట్ పంచుకుంటాం కదా. కానీ ఫస్ట్ మాకు ఫేరీ పుట్టినప్పుడు ఆడపిల్ల పుట్టిందని ఫీల్ అవుతుంటారు కదా కొంతమంది. కానీ నేను ముందే స్వీట్ తెచ్చి తీసుకోండి మాకు పాప పుట్టిందని పంచినారు. నాకు ఆశ్చర్యం వేసింది. ఎవ్వో ప్రభా, బాబు పుట్టింది స్వీట్ పెడతారు కదా, మా ఇంటి దగ్గర ఇతనే చేసినారు. ఈయననేమో బాగా పాప పుట్టిందని సంతోషంగా అందరికీ స్వీట్ పంచినాడు. నిజంగా మంచి మనసు ఇచ్చినాడు దేవుడు అనిపించింది. అంటే దేవుడు స్టార్టింగ్ నుంచి ప్రతి విషయంలో ఏదైనా సరే ఏది వచ్చినా కూడా కొన్నిసార్లు మా ప్రభా పరిస్థితి బాధపడుతుంది, మనసులో అనుకున్నా సరే తీర్చినాడు. ఇక్కడ ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు తీర్చినాడు. ఆపరేషన్ లేకుండా చేసినాడు, ఆపరేషన్ అయిన తర్వాత కూడా చేసినాడు. కొన్ని ఇంట్లో మొరపెట్టినప్పుడు చేసినాడు, ఇక్కడ కన్నీటి ప్రార్థన చేసినప్పుడు చేసినాడు. అంటే ప్రతి విషయంలో అద్భుతము చేస్తూనే ఉన్నాడు. అయితే పౌలు అంటాడు కదా 2 కొరింథీయులు, మేము అపాయంలో ఉన్నాను, ఉపాయం లేని వారము కాము. అంటే ఏదో ఒక సమస్య ఉన్నా కూడా దేవుడు మార్గం చూపిస్తాడు, ఆలోచన ఇస్తాడు. అయితే ఆయనని వీళ్ళనంత వరకు స్తుతించడానికే ప్రయత్నం చేయాల, ఆయన ఎంతో ఆనందించడానికే ప్రయత్నం చేయాలి. సమస్యలు ఉంటే కొంచెము దేవుని తొంగి కూడా చూడదు కదా. అయితే మన పరిస్థితి ఎట్లుంటుంది? నీకు సమస్య వచ్చిందని నువ్వు కనీసం తిట్ట కూడా చూడవు, కానీ వ్యర్థమైన దానిలో అయితే వంగి చూస్తాం. కనిపిస్తలేదు, చూస్తలేదు, వస్తుందా లేదా, చేస్తుందా లేదా కదా. కానీ దేవుడు 24 గంటలు మనల్ని చూస్తుంటాడు. ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు చూస్తుందా, ఎప్పుడు నా వైపు చేతులు ఎత్తుతుందా, ఎప్పుడు నా వైపు తలెత్తుతాడు. ఇక్కడే ఉంది కదా కీర్తనలు, ఇక్కడనే దేవుడా నా ఆత్మని నీ దిక్కునకు నేను ఎత్తుకొనుచున్నాను అని. ఆ వాక్యం కూడా నాకు అక్క చెప్పినప్పుడు నేను అక్కతో పాటు మెసేజ్కి పోయినాను కర్నూలులో. ఒక అక్క వాళ్ళ ఇంట్లో మెసేజ్ చెప్పిందనమాట. నేను ఎప్పుడు లేదా మెసేజ్, నీ దిక్కునకు నా ఆత్మని ఎత్తుకొనుచున్నాను, నేను నీ వైపే చూస్తున్నానని. నాకైతే ఆశ్చర్యం వేసింది. మామూలుగా అయితే నాకు 4 దిక్కులు అనుకుని దేవుడికి దిక్కు లేని వారికి నువ్వే దిక్కు అని అనుకుంటాం. అయితే ఆత్మని నీ వైపు నీ దిక్కునకు ఎత్తుకొనుచున్నానంటే దానిలో ఉంది కదా, ఆనంద దేశపు దిక్కుని ఏదో ఒకటి ఉంది కదా అని నాకు చాలా సంతోషం వేసింది. అవును ప్రభా, నిజంగా మనసులో నేను సార్లు చూసినా, తొంగి చూసినా, అడిగినా, చెప్పినా, చేసినా ఎవరు రారు, ఎవరు వినరు, ఏం చెయ్యరు. ఇది నాకు బాగా అర్థమైంది. ఇంకా ఏం చేసినా, ఏం జరిగినా, నువ్వు నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా నీ వైపే చూడాలని నేను అనుకుంటున్నాను. నువ్వు చేసిన మీరు మాత్రం మర్చిపోవద్దు, ఈ సహవాసం మర్చిపోవద్దు. నాకు బాగా బుద్ధి వచ్చింది. దేవుడా లేట్ అయినా సరే నేను వస్తాను, సాధ్యమైనందుకు నేను వస్తాను, గడుపుతాను. మా అమ్మ నన్ను ఇప్పుడు కూడా నన్ను ఆటంకపరిచింది. ఈరోజు కూడా పోతావా నువ్వు అని. మళ్ళీ నీకేం తెలుసు నా బాధ నాకు తెలుసులే, నువ్వు ఏమన్నాను అక్క రమ్మనిందని నేను మా సంగ చెప్పి వచ్చేసినాను. మా పిల్లల్ని చూసుకుంటానని చెప్పింది దేవుడి దయ వల్ల. దేవుడు నాకు అన్ని విషయాలను సహకరిస్తూనే ఉన్నాడు. నేనే ఈరోజు లేట్ వచ్చినాను, చాలా బాధ వేసింది. కానీ దేవుడు నా జీవితంలో ఎన్నో మేలులు ఇప్పుడు రావడానికి కూడా దేవుడి దయనే, నిన్న రావడానికి మొన్న రావడానికి కూడా దేవుడి దయనే. కానీ ఆయన దాగు చోటను మాత్రం మర్చిపోవద్దని. నా భర్తలే నాకు సాయం చేస్తాడు, నా పిల్లలే నాకు సాయం చేస్తాడు. నా పిల్లలే బంగారు అస్సలు కాదు చూడండి. మీ పిల్లలు బంగారు కాదు, మీ భర్త బంగారు కాదు. అంతకంటే బంగారు, అంతకంటే విలువైనది దేవుని వాక్యం. మీరు ఏమన్నా అనుకోండి, నేను బాగా దీన్ని రుచి చూచి ఎరిగిన. ఏమూరు అవసరం లేదు. కనీసం నిజంగా సొంత భాగస్వామి కూడా నేను చెయ్యను అనే రోజులు నేను చూసిన. నేను చెప్పాను నీకు చెయ్యను అనే రోజులు. అందుకే పూర్తిగా దేవుని వైపే చూడాలని కోరుకుంటున్నాను. దేవుడు లేఖన భాగం దీన్ని ఆశీర్వదించుగాక. ఆమేన్. ఆఫీస్లో ఎక్కడైనా కూడా మన దేవుని హత్తుకొని ఆనుకొని జీవించాలి. ఎందుకంటే అప్పుడు ప్రార్థనా సహవాసంలో రెగ్యులర్ వెళ్ళి ఓకేని చెప్పినా కదా. నేను నిన్న కూడా ప్రేర్ చేసిన మంజరి మేరీ టీనా కూడా ఉండేది, కానీ ఇప్పుడు ఆత్మీయంగా లేదు. అందుకనే ఇంత సహకరించాలి. గుర్తుపెట్టుకోండి, చక్కగా చెప్పింది ఒక పాయింట్. ఎప్పుడైనా ఆత్మీయంగా ఉండే వాళ్ళే మనతో సహకరిస్తారు, ఆత్మీయం లేని వాళ్ళు మనతో సహకరించాలి. తర్వాత నేను మా చర్చి ఉంది, మారణాథ్ చర్చి, పోకుండా అంటే అక్కడ మెసేజ్ ఉన్నప్పుడు మాత్రమే పోతాం, మిగతా టైంలో పోను. నేను నాకు మెసేజ్ ఇచ్చినప్పుడు మాత్రమే వెళ్తా. ఎక్కడైనా మెసేజ్ ఉంటే ప్రోగ్రామ్ ఉంటే మాత్రం వెళ్తా, మిగతా టైంలో ఇక్కడ. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన సహవాసం.
ఎప్పుడే మైండ్లో పెట్టుకోండి. దేవుడి ఇచ్చిన సహవాసాన్ని దూరం చేసుకుంటే చాలా చాలా శ్రమలు, వేదనలు, రోదనలు వస్తాయి. కానీ బై ద గాడ్స్ గ్రేస్ ఇంతవరకు సహవాసాన్ని ఎప్పుడు బ్రేక్ చేయకుండా 36 సంవత్సరాలుగా దేవుడు ఇలాగనే నడిపిస్తాడు. జూన్ మాసంలోనే నేను మొదట ఇక్కడికి వచ్చినాను. 1990లో జూన్ మాసంలోనే మొదట ఇక్కడికి వచ్చి ఫస్ట్ మెసేజ్ చర్చిలో చెప్పాను, సుదర్శనం అంకులు ఉన్నప్పుడు. ఇంకా ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు దేవుడు ఎక్కడా కూడా బ్రేక్ కాకుండా కృప దయచేస్తున్నారు. మీ జీవితంలో కూడా, మరి మేరీ జీవితంలో కూడా ఎన్ని ఆటంకాలు వచ్చినా బ్రేక్ కాకుండా తను రావడానికి దేవుడు కృప దయచేయడం కాక ఈ సమయం అందు మరి ఇంకా ఎక్కువ ఆధ్యాత్మికంగా బలపడి, ముఖ్యంగా సెకండ్ సాటర్డే దేవుని చిత్తమైతే మంచిని వాక్యం చెప్పినట్టు మీరందరూ కూడా ప్రార్థన చేయండి. నాకు చాలా ఆశ. ఇక్కడ వర్షంలోనే వచ్చినా, నేను చెప్పినా కదా చాలాసార్లు, వర్షం వస్తుంటే గొడుగు పట్టుకొని మోకాల వరకు నీళ్ళు వచ్చినా కూడా వచ్చింది. అంటే ఎంత ఆసక్తి చూడండి. అది చూస్తాడు దేవుడు. అందుకనే వాళ్ళిద్దరిని చాలా చాలా బ్లెస్ చేశాడు, కుటుంబ పరంగా కానివ్వండి, దేని పరంగా కూడా. కాబట్టి మనం దేవుడికి ఫస్ట్ ప్రయత్నిస్తే చాలా, దేవుడు అంటే ఇంకా అసలు ఎంత జీలు ఉండాలంటే అంత భయం ఉండాలి, అంత ఆసక్తి ఉండాలి. అన్నిటికంటే ఎక్కువగా దేవుడిని ప్రయత్నిస్తే దేవుడు నేను ఎక్కడ ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కిస్తాడు. ఈ సమయం అందు సోదరి ఎన్నో పోగొట్టుకున్నాను సోస్త్రం నేను అడుగు తెలుస్తాను, విడుపు తెలుపుతాను, తండ్రి తీయమని అడుగుచున్నాను. నీ పాదాలు పట్టుకుని అడుగుచున్నాను. నీకేసుకి సోస్త్రము నేను సోస్త్రాన్ని ప్రభు ఆ బిడ్డతో మాట్లాడిన విధానం బట్టి నేను నీకే లేని కుదిరే దాసుకు సోస్త్రము చెల్లిస్తున్నాను ప్రభు. నైనా ప్రభు తండ్రి, పిల్లలు కాదు నేను భర్త కాదు, నేను భర్త పిల్లలను కాసి కాపాడ దేవా, నీకేసుకి స్వస్థము పరిశుద్ధుగా ఇతరులకు తండ్రి సమాధానం నేను ప్రభు. అమ్మగారు మమ్మల్ని ఎంతో గద్దించిన ప్రభు ఆయన నోటితోనే మేము మాట్లాడిన విధానం బట్టి నేను నీకేసుకి స్వస్థము. ఆవిడ ఎంత గద్దించిన నేను ప్రభు, ఆయన కాదని గద్దించింది నేను తండ్రి. మమ్మల్ని గద్దించుకున్నాము నేను ప్రభు, సహాయం చేసిన విధానం బట్టి నేను నీకేసుతి సోస్త్రము దేవా. పరిశుద్ధుడా, నీతులకు తండ్రి, రాజులకు రాజా, నీకేసుతి సోస్త్రము ప్రభు. అవునైనా బిడ్డలు చిన్నతో చక్కగా నేను వాక్యం నేర్చుకుని చెప్తున్నారయ్యా. ఆ బిడ్డలైనా ప్రభు యవన కాలంలో ఏడు కాలం మోస్తటికి కృప చూడమని అడుగుచున్నాను. నీకేసుతి సోస్త్రము ప్రభు. నేను ప్రభు మారు